ఫ్రెండ్స్ మా రితిక్ గాడు కాకరకాయ అట్టే నమ్మలేస్తున్నాడు. ఇంతకుముందు ఒకటి తిన్నాడు. ఇదేంద్రు వాడు ఎట్లా తింటుడు చూడ ఒకటి చూడు. మా స్నేహితిక కూడా ఒకటి తిన్నది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? పొద్దున్న లేచి నీళ్ళు పడుతున్నారా? నీళ్ళు పట్టి ఏం చేస్తున్నారు? కూలర్ నింపేస్తున్నారా? ఓ వెరీ గుడ్. ఇప్పుడు నీళ్ళు ఫుల్గా నింపి ఇక ఏసీ వేసుకొని పడుకుంటారా? కూలర్ వేసుకొని మధ్యాహ్నానికి నింపుతున్నావా? నిండిందా? అరే వెనక నుంచి నీళ్ళు వస్తే అవునా? నిండింది నిండింది నిండింది. వెనక నుంచి నీళ్ళు పడుతున్నాయి చూడు. ఇగో వెనక నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటే వాటర్ నిండిందిరా నిండిందిరా. అరే 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 ఆగురా. ఏ నుంచి పడుతున్నాయి అవి? ఓకే పోయి వంగాడు చూద్దాం. ఇంకొంచెం ఉన్నట్టున్నది. ఓకే, చాలా గుడ్డు గుడ్డు పాపలు, మీరు మంచిగా పని చేస్తున్నారు. మంచిగా ఇంకేం చేస్తావు ఇప్పుడు? ఈ పని అయిపోయినాక ఏం చేయరా? ఇవన్నీ దాకా ఏం చేసి మరి పొద్దున్న లేచి? నీ సంగతి ఏందిరా? ఓ గుడ్ పాపా, స్నితిక పాప. ఏం చేస్తున్నావు పాపా? ఏం చేస్తున్నావు? మా స్నితిక చాలా కోపం మీద ఉన్నది. ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళా అన్న లేవురా చెల్లెను కూర్చుపోరా. అది తిక్కనండి. ఏమైందిరా నాని? ఏమైందిరా? ఎందుకు ఎడుతున్నావు? నువ్వు మంచిగా పని చేస్తున్నావు గుడ్డు పాపం అంటే. నీ గుడ్డు గుడ్డు పాపలు అట్లా ఏడుస్తారా చెప్పు? ఏడవారు కదా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేను పోసినా కదా, అందుకే ఏడుస్తుంది. ఇంకొకసారి ఇంకొకసారి. ఓహో, అయితే సాయంత్రం చెల్లెనే పోస్తుంది. ఓకేనారా నానిగా? లడ్డు నన్ను ఓకేనారా? ఓకే ఓకే. ఊరి అక్క ఊరు గడు కూడా. అగో 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 అగో. మా స్థితి కలగడానికి కొట్టుకోవడానికి సంబంధం ఉండదు, వేసేస్తుంది అంతే. అగో ఏంట్రో ఫైటింగ్ WWE ఇది. అగో ఊరి అమ్మ. అయ్యే రితిక్, స్థితిగా అద్దు అట్లా కొట్టదు, తప్పు వడబెట్టు. వెరీ గుడ్. తీస్తున్నా కదా వీడియో, మేడంకి పెడదాం. వద్దు 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 పెట్ట పెట్ట. గుడ్ మార్నింగ్ లాస్యా. గుడ్ మార్నింగ్. కాకరకాయ కూర కమ్మగండుతావా? కాకరకాయ కూర కమ్మగండాలి అనుకుంటే ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. అంతేనా? ఇప్పుడు కుదురుతుందా లేదా మరి? ఏమో చూద్దాం, అయినాక చెప్పాలి. అయినాక నేను చెప్పాలనా? స్నితిక నువ్వు ఎందుకు డిసప్పాయింట్ చేస్తున్నావు చేతి అడ్డం పెట్టి? ఇంకా ఇంకా మంచిదేనా? ఇంత మంచిది. ఇంక ఏంటి మళ్ళీ స్పెషల్? స్పెషల్ ఏముంది ఈరోజు? ఏం లేదు. ఏం లేదా? ఏముంది మరి ఈరోజు? ఇలా రంజాన్ కదా. రంజాన్ మనకేం స్పెషల్ ఉంటుంది? నమాజ్ చేయవా? నేనా? నమాజ్ అంటే నీకు వీడియో చూపిస్తా. అవునుగా, నేను రంజాన్ అంటే గుర్తుకొచ్చింది. రితిక్ గాడు రంజాన్ రంజాన్ అంటే రంజాన్ అంటే ఏంటిదంటే నేను మనం ఇప్పుడు వాటర్ పోసుకుంటాం కదా, చల్లగా అయితే కదా, మనకి హాలిడే రంజాన్ అనక వాడు అట్లా చెప్తుండు.
అయ్యో రితికు రంజాన్ అంటే ఏంటి చెప్పాలన్నా? ఇప్పుడు ముస్లింలు ఉన్నారుగా, ఫారూక్ భాయ్ ఉన్నాడుగా, ఫారూక్ భాయ్ వాళ్ళ పండుగ రంజాన్ అంటే. నీకు చూపిస్తా ఇప్పుడు వీడియో రంజాన్ అంటే ఏం చేస్తారు. అవునా? వానికి రేపు పోతావా స్కూల్కు అని అడుగు, రంజాన్ అంటే ఏంటిదిరా అని. వానికి ఎందుకు తెలియదు? వానికి తెలుస్తుంది, వాళ్ళ పండుగనే కదా. స్కూల్కి పోయినాక అడుగు, ఓకేనా? ఫారూక్ భాయ్ వచ్చినాక అడుగుతావు మరి. ఫారూక్ భాయ్ అడుగుతావు, ఫారూక్ భాయ్ వచ్చినాక అడుగు మరి ఏం చెప్తాడు. అప్పుడు తెలుసుకో నువ్వు రంజాన్ అంటే ఏంటి, ఓకేనా? తినలే, ఉంచిందా? తిన్నదే ఆమె కూడా. ఏడేది రా ఉంచినామంటారు అందరూ. తిన్నది. లీలా 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 అవునా? ఓ సూపర్. తిన్నది తీయే ఏ అదు, అది ఎవరంగా చేదున్నది. ఇంతవరకు నేను కూడా ఎప్పుడు ట్రై చేయలే. మా రితిక్ గారు తిన్నాడు, ఎట్లుంటుందని నేను తిన్నా. అది జస్ట్ నమ్ముడుతోనే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. వీడు అసలు ఇప్పుడు మల్లోడు తిన్నాడు. వాడికి లిల్లీరా కొన్ని తాగుతాడు. కూర తిననీకే ఇబ్బంది ఉంటుంది అంటే వీడు అట్నే తిన్నాడు. తినరా తినరా. నువ్వు కాకరకాయ తిన్నావు ఎప్పుడన్నా? పచ్చిది తినలే. మరి రితిక్ గారు 2 సార్లు దంచిండు. ఇటు రారా పొట్టడా, నీకు కాకరకాయ తిని పెడతాం దా. అవునా? దారా. చెప్పులు అట్నే వేసుకొస్తారా? మీ అయ్య అదే నేర్పిండారా నీకు? చెప్పులు ఇంట్లోకి వేసుకొచ్చు నేర్పిండారా మీ అయ్య? పో బయట ఇచ్చిరా పో. అయ్యందంతే నువ్వు సెట్ అవుతావు. అమ్మా దా. దెబ్బలా నీకా మీ అయ్యాక? ఈకే దా కాకరకాయ తిందిరా. ఇయానికి ఆయనకి చిన్నది. తిన్ సప్ప సప్ప నవలాలే. తిన్. ఏమైరా సాలరా రే సాలరా. అయితే కక్కచ్చ గిట్లా మాకే భయం అవుతుంది. వాడు ఎందుకు తిన్నాడు తెలుసా? రెండు గింత తిన్నాడు. అమ్మ ఎట్లుంటుందిరా బాబు, నేను ఎప్పుడు తిన్నా నేను తిన్నా. నోట్లేస్తే ఒక నమ్ముడుతోనే ఘోరంగా ఉన్నది. లాసే నువ్వు తినే. ఒకటే తినే, ఒకటే సగం కొంచెం. లాస్యా కూర రెడీయా? గుమ్మగుమ్మలాడుతుంది. అసలు ఇది కాకరకాయ కూరనా లేకపోతే? అవునా? నేను అదే కాకరకాయ కూర ఇంత గుమ్మగుమ్మలాడుతుంది అని చూస్తున్నా. ఇప్పుడు పోలేలు చేస్తావా మళ్ళీ? ఓకే నైస్. ఇప్పుడు ఆ గుమ్మగుమ్మలు దానియా? ఇదేంద్రో బాబు, ఇదేంద్రో బాబు. ఇది కూడా గుమ్మగుమ్మలాడుతుంది కదా. సూపరు. ఓకే. చితిక నువ్వేం చేస్తున్నావు? ఓ మై గాడ్, నువ్వు ఫోన్ చూస్తున్నావా? అవురా? నితిక ఫోన్ చూస్తుంది. రితిక్ గడేడి? రితిక్ అన్నయ్యరా. అగో ఈడరా కనబడతలేవు. ఓ బాత్రూమ్ ఉన్నది ఎందుకురా? మళ్ళా నువ్వు ఎప్పుడు బాత్రూంలో వస్తే ఆడేందుకు వస్తున్నావు? బ్లేడీ రితిక్. చెల్లెమ్మ ఫోన్ చూస్తుంది ఏందిరా? అయ్యో చెల్లెమ్మ నువ్వు ఫోన్ చూడద్దమ్మా. అన్నయ్య కన్ను చూడు, ఫోన్ చూస్తే ఎట్లయిందో. అడబెట్టు, అక్కడ పెట్టుకో. మళ్ళీ గుడ్డోడు అవుతాడట. చూసినావు అన్నయ్య కన్ను ఫోన్ చూసి ఆయన కన్ను ఉబ్బింది. మళ్ళీ నీ కన్ను ఉబ్బితే అన్నం తిందాం పరి. మేమందరం అన్నం తింటున్నా. మా చితిక ఫోన్ కొరకెత్తుందిరా బాబు. అమ్మో. ఏ అన్నం వేస్తున్నావు? మీరు తింటారా? చలో దా అన్నం తిన్నా. అదిరిపోయి కాకరకాయ కూరతో ఇలా నేను తింటున్నాను.
ఈ చిన్న కొండలు నిన్నటి మటన్ వేసుకొని తింటున్నారు. బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. చి 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 వ్యాక్. తినండి తినండి వ్యాక్, తినండి తినండి. నేనైతే మంచిగా కాకరకాయ కూర అయితే తింటున్నా. ఫుల్ ఆరోగ్యం నాకైతే ఇవాళ. మీకు అనారోగ్యం తెలుసా? నిన్నటి మటన్ వేసుకొని తింటే అనారోగ్యం ఎంత వస్తుందో తెలుసా? చిన్నపిల్లలు మటన్ కూరలు మాంసాలు తినకూడదు, ఇంకా ఓన్లీ ఫిష్. తినండి ఇక తినండి, ఏం చేస్తాం. ఇప్పుడే అన్నం తిన్నాం, అందుకే మా స్నితిగా అన్నం తిన్నాక ఇల్లు నూకుతుంది అన్నట్టు. గుడ్డు పాప ఎంత మంచిగా నూకుతుంది చూడురి. నూకురా నన్ను నూకురా. వెరీ గుడ్డు పాపరా నువ్వు స్నితిక. ఇంత పని నువ్వు ఎవరి దగ్గర చూసి నేర్చుకుంటావురా? అవరా స్నితిక, ఎవరిని చూసి నేర్చుకుంటావు నువ్వు ఇట్లా పని? తెలుసా నీకే? అవునా? ఎట్లా తెలుసురా నీకు? ఫ్రెండ్స్, దీప ఏంది ఉగాది నాడు ఫోన్ చేసింది మా లాస్య. మళ్ళా పిండి ఇంత మిగిలింటే మళ్ళా చేసింది. మా పోషక్కను మా లాస్య కలిసి మళ్ళీ చేసి. ఎట్లుంది పోషక్క? సూపర్ ఉందా? ఈసారి ఏంటంటే కొన్ని నెయ్యి పోసేసింది, అంతకుముందు నెయ్యి పోయలే. ఈసారి కొంచెం నెయ్యి పోసి చేసిరు. ఇవి నెయ్యి పోయని వేసేస్తాం. ఫ్రెండ్స్, పొద్దు నుంచి అలా 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 మొదలై ఇలా ఇక్కడికి వచ్చిందనమాట. సాంగ్ ఎడిటింగ్ చేసిన నేనైతే, సాంగ్ ఎక్స్పోర్ట్ పెట్టినా, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. మా లాస్ట్ ఏం చేస్తున్నావు? లాస్యను మా సాంగ్ అనేది అయిపోయిందా? మా లాస్ట్ సాంగ్ ఎడిటింగ్ చేసింది, ఆమె కూడా ఫైనల్ అయిపోయిందంట. మొత్తానికి అయితే 2 సాంగ్లు అయితే కంపల్సరీ ఫైనల్ చేసేసినాము. ఓకే, ఈవెన్ బ్లాగ్ అయితే ఇది. ఆ బ్లాగ్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేయకుండా సరే కానీ ఒక కామెంటో లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, రేపు మరో బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.